నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతానికి మళ్ళీ ఒక కాంట్రవర్సీ రన్ అవుతోంది. దీని మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళే పరిష్కరించగలరు, వాళ్ళే పరిష్కరించాలని కూడా హిందువులు కోరుకుంటున్నారు. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, పార్టీలు అధికారం మారుతూ ఉంటాయి. కానీ తిరుమల వచ్చినప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి అక్కడ దానికి సంబంధించి విషయం వచ్చినప్పుడు రాజకీయాలన్నీ పక్క పెట్టాలి. ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ అధికారం లేదు, గతంలో ఆ ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా అంటాం కన్నా ప్రస్తుతం ఎవరు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయగలరో అవకాశం ఉందా అని. ప్రాబ్లం ఏంటంటే ఒక హిందూ దేవాలయం దగ్గర ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ అయినప్పుడు ప్రభుత్వాలు దాన్ని పరిష్కరించేక ఆలోచించట్లేదు. ప్రజల్లో ఎక్కువగా చైతన్యం వచ్చి రెవల్యూషన్ మొదలయ్యాకే దాని గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు చేద్దామా వద్దా అని. ఈ మధ్య వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి టీటీడీ లేదా తిరుమలలో. ఒక వ్యక్తి అలిపిరి టోల్ గేట్ దాటుకుంటూ స్కూటర్ మీద అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ పోస్టులు ఆపలేదు. తర్వాత అతను అడిగితే మతిస్థిమితం లేదన్నారు. కొన్ని రోజుల క్రిందట ఒక వ్యక్తి నమాజ్ చేసుకుంటాం చూసాము పైన కళ్యాణ మండపంలో. ఈ ఏవియేషన్ జోన్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా తిరుమలని నో ఫ్లై జోన్ కింద డిక్లేర్ చేయట్లేదు. మరి దాని ప్రాబ్లం ఏంటో నాకు కూడా అర్థం కాదు, తెలియట్లేదు. డ్రోన్స్కి సంబంధించి కూడా జరుగుతున్నాయి ఉన్నాయి. సో దీనికన్నా ముందు లీడ్గా గత ప్రభుత్వం ఇచ్చింది, అంతకు ప్రభుత్వం కూడా జీవో రన్ చేసింది. ఇది ముంతాజ్ హోటల్ గురించి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం నడిచే ముందే ప్రభుత్వం అసలు అక్కడ ముంతాజ్ హోటల్ లాంటిది ఇవ్వచ్చా, ఇస్తే ఎలాంటి ఒక హిందూ ముస్లిం కానీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ఆలోచించకుండానే ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇవ్వటం, ఆ ముంతాజ్ హోటల్ పర్మిషన్ని రద్దు చేయండి అంటూ వివిధ రాజకీయ పార్టీలు, హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ప్రెజర్ పెట్టాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని రివోక్ చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి, ఓపెన్గానే పబ్లిక్గా జరుగుతున్నాయి. కానీ తెర మనకు చాలా ఫాస్ట్గా ఒకటి నడుస్తోంది, అదే లూలు మాల్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి లేదా విజయవాడ, విశాఖపట్నం, మూడవది తిరుపతి. ఈ మూడిట్లో లూలు మాల్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 1500 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ అంటూ ముందుకు వచ్చింది 2024లో. బాగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసిన ఎవరైనా సంతోషమే. వైజాగ్ లాంటి చోట, విజయవాడ లాంటి చోట ఇన్వెస్ట్ చేస్తే ఇంకా సంతోషం, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కానీ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది తిరుపతికి వచ్చినప్పుడు. ఈ యూసఫ్ అలీ ముస్లియాం వెట్టల్ అబ్దుల్ ఖాదర్, ఈయన పాపులర్గా మామూలుగా అందరూ కూడా యూసఫ్ అలీ అని పిలుస్తారు, ఎంఏ. ఈయన యూఏఈ బేస్డ్ కేరళ బిజినెస్ మ్యాను, సిఎండి ఆఫ్ లూలు గ్రూప్. ఈయన చాలా చైన్ ఆఫ్ అవుట్లెట్స్ లూలు మాల్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. తిరుపతి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు తిరుపతిని ఫోకస్ పెట్టారు, తిరుపతి మీద అన్నది ఎంతవరకు అనేది దీని మీద గవర్నమెంట్స్ కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దానికి సంబంధించి లోతుగా విచారణ కూడా చేయాలి. ఏంటంటే ప్రస్తుతం లూలు మాల్స్లో వినబడుతుందంతా కూడా ఎంప్లాయ్మెంట్ మేలు అంతా కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, ముఖ్యంగా ముస్లిం వాళ్ళకి. అలాగే మహిళలకు వచ్చినప్పుడు లేదా మొత్తం అంతా కూడా హిందువులు ఉంటారు. ఇక్కడ ఒక రకమైన ఆపరేషన్ జరుగుతుందన్నది బయట పెద్ద స్పెక్యులేషన్. దీని ఫ్యాక్ట్స్ ఎంతో మనం కూడా చెక్ చేయలేదు. నాకు ఒక వ్యక్తి పంపించింది, మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో అలాంటివి ఏమైనా ఉంటే కూడా విచారణ చేపట్టాలి. పూర్తిగా అలాంటి డౌట్స్ని అంతా కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. సో అది పక్కన పెడితే మనం తిరుమల తిరుపతి తిరుచునార్ 1987లోనే ఎన్టీ రామారావు అప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు, ఆయన వీటిని దివ్యక్షేత్ర కింద అనౌన్స్ చేయండి. తిరుపల ఈ మూడింటిని దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడండి, చాలా బాగుంటుందని ఆయన ఒక సలహా ఇచ్చారు. ఆ తర్వాత కాలక్రమేణా అదంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ముంతాజ్ హోటల్ లాగే ఎట్లా గవర్నమెంట్ రివోక్ చేసిందో తిరుమలలో తిరుపతే కరెక్ట్గా జరుగుతుంది. తిరుపతిలోనే, తిరుపతి అయినా తిరుమల అయినా పెద్ద డిస్టెన్స్ లేదు.
ఆ లూలు మాల్ అనే దాన్ని పర్మిషన్ ఆపాలని చెప్పి చాలామంది వరల్డ్ వైడ్ హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించినంతవరకు అక్కడ కూడా ప్రతిస్పందన లేదు ప్రభుత్వం వైపు నుంచి. ఒకవేళ నిజంగానే పెట్టుకోవాలనుకుంటే రేడియస్ ఒక 70-75 కిలోమీటర్ల రేడియస్లో పెట్టండి తిరుపతికి అంటూ కూడా వాళ్ళు ఒక సలహా కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది ఒక రిలీజియస్ ప్లేసు, ఇలాంటి చోట పెట్టకూడదు. ఇప్పుడు మనం దానికి చాలా లీడ్ ఇచ్చారు. ఎందుకంటే ముందు లూలు మాల్ తిరుపతిలో పెడితే నెమ్మదిగా ప్రార్థనలు మొదలవుతాయి. ఉత్తరప్రదేశ్లో లూలు మాల్లో ప్రార్థనలు చేసుకుంటాం కూడా చూశారు చాలామంది. ఒక వీడియో కూడా కాపీరైట్ పడకపోతే పెడతాను. అట్లాగే ఇక్కడ కూడా తిరుపతిలో నెమ్మదిగా లూలు మాల్లోనే వాళ్ళు ప్రార్థనలు మొదలు పెడతారు. ప్రార్థనలు మొదలు పెట్టాక ప్లేస్ లేదని చెప్పి మస్జీదులు ఇట్లా తిరుపతిలో ఉన్న పవిత్రత పాడైపోతుందంటూ కూడా హిందూ ఆర్గనైజేషన్స్ నాకు ఒక పర్సనల్గా లెటర్ పంపించారు. అట్లాగే ఏపీ సీఎంను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. సో వీళ్ళు అంటున్న దాని ప్రకారం ఏంటంటే ఒక 75 కిలోమీటర్స్ అవతలు పెట్టండి, మాకేం ప్రాబ్లం ఉండదు. ఇలాగే మనం మక్కా మస్జిద్ దగ్గర కనుక మనం సరే ఇంకా డెప్త్లోకి వెళ్తే అలాంటి చోట పెడితే కనుక వాళ్ళు ఒప్పుకుంటారు. ఇవంతా కూడా పెద్ద డిబేట్ నడుస్తుంది. ప్రస్తుతానికి లూలు మాల్ని తిరుపతిలో ఇచ్చిన పర్మిషన్ని రివోక్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ని అట్లాగే చంద్రబాబు నాయుడిని వీళ్ళందరినీ కూడా హిందూ ఆర్గనైజేషన్స్ కోరుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 నెలల కిందటే ముంతాజ్ హోటల్ పర్మిషన్ రద్దు చేశారు. అట్లాగే దీన్ని తిరుపతిలో కూడా ఈ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి హిందూ ఆర్గనైజేషన్స్ కోరుతున్నాయి. మరి దీన్ని ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తుందనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.